హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు మినుములతో ఒక రెసిపీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూసారా, ఈ మినుములను అయితే బాగా వేరి దానిలో రాళ్ళు గట్ట ఉంటాయి కదండి, అవన్నీ వేరి నీట్గా పెట్టుకున్నాం అనమాట. వీటిని ఇప్పుడు మనం వేయించుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, దోరగా వేయించుకోవాలి. సున్నుండకి ఎలా వేయించుకుంటామో అలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. వేగుతున్నప్పుడు దీని నుంచి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ స్మెల్ వస్తున్నట్టు మనకు అర్థమైపోతుందండి వేగిపోతున్నట్టు. ఎక్కువసేపు వేయించామంటే మాడిపోతాయండి, అందుకని కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ మినుముల వల్ల హెల్త్కి ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దీనిలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. మన బాడీకి కావాల్సిన ఐరన్ అయితే చాలా దొరుకుతుందండి ఇలా మినుములను తింటే. చూసారా, ఏగిన మినుముల్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలండి. చూసారా, ఒకసారి వాష్ చేసుకున్నాం కదా, ఇలా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి అయితే తీసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయి. వాటర్ మినుములు ఫస్ట్ వేసుకున్నాం కదా, మినుములు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. అందులోనే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే మనమైతే ముందే వేసుకోవాలి. ఎందుకంటే మినుములకి బాగా పడుతుంది అనమాట సాల్ట్ అనేది. చూసారా, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. నేనైతే ఉడికించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్లు వచ్చి సరిపోతుంది. ఎందుకంటే 3 విజిల్లు అయితే మరీ మెత్తగా అయిపోవు, అలా అని గట్టిగా ఉండవన్నమాట. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూసారా ఎలా ఉడికాయో, చాలా బాగుంటాయి ఇలా తింటే కూడా. కానీ మనం రొటీన్గా ఎలా వండుతామండి, ఎప్పుడున్నో ఇడ్లీ దోశ అలానే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇడ్లీ దోశలో మనం ఏం చేస్తాం, వాటిని పొట్టు తీసి మరీ చేస్తాము. ఇవి ఏంటంటే డైరెక్ట్ పొట్టుతోనే తినేస్తాం కాబట్టి ఇంకా మంచిదండి హెల్త్కి. షుగర్ ఉండే వాళ్ళు కూడా ఇవి తింటే షుగర్ అయితే కంట్రోల్ అవుతుందండి. చూసారా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఉడికినవి. ఇప్పుడైతే ఒక తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. చూసారా, గిన్నె వేడెక్కింది, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, తాలింపు కోసం అయితే జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర అండి, 1.5 స్పూన్ పచ్చెనగపప్పు అండి, ఆనియన్స్ ముక్కలండి. ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఇలా చేసుకొని తింటే ఆకలి కూడా ఎక్కువగా వేయదండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. కానీ ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఆనియన్స్ అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే ఫాస్టింగ్లో మనం ఆనియన్స్ తినం కదా. చూసారా, పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి. చిన్నపిల్లలకి ఇలా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇడ్లీ దోశ ఏం తింటారండి, ఒక ఇడ్లీ ఒక దోశ తప్పితే ఎక్కువగా తినరు. ఇలా అయితే ఒక గుప్పెడు తిన్నా సరిపోతుందండి. మంచి ప్రోటీన్ అందుతుంది బాడీకి. చూసారా, ఇంగువ కూడా కొంచెం వేసుకోండి. నేను కొంచెం పసుపు అండి, మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. ఇదిగోండి, ఉడికించిన ఈ మినుములను అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వేపిస్తే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్ అండి చేయడం కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా చేయడం ఒకసారి. ఇందులోనే కొంచెం మినుములు చప్పగా ఉంటాయి కదండి, అందుకోసమని కొంచెము స్పైసీ అయితే బాగుంటుంది. కారం, కొంచెం ధనియాల పొడి అన్నమాట, మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా చేయండి, పిల్లలకైతే స్నాక్లా మాత్రం చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగున్నాయో, చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. బాయ్ బాయ్.